చెక్కు. ఓయ్, మా ఊరు శివాలయం చూపిస్తానన్నాను కదా, పోయి మొహం కడుక్కొని రెడీ అవ్వ పోదాం. ఉమ్. ఉండు. బొట్టు పెట్టు. వెళ్దామా? నువ్వు చెప్పింది నిజమే, ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది. అయినా నీకు మనసు బాగాలేనప్పుడు కదా ఇక్కడికి వస్తా అన్నావు, మరి ఇప్పుడెందుకు తీసుకొచ్చావు? మనసు బాగాలేనప్పుడే రావాలని లేదు, మనసుకు నచ్చిన వాడితో కూడా రావచ్చు. ఏంటి? ఇంకోసారి చెప్పు. ఆ, ఏం లేదు, మనసుకు నచ్చినప్పుడు కూడా వెళ్ళొచ్చు అన్నాను. మరి నాకు ఇంకోలా వినపడిందే. ఇంకోలా ఆలోచిస్తే ఇంకోలానే వినిపిస్తుంది అబ్బయ్య. ఇంకోలా? నేను? శివయ్య, నువ్వే కాపాడాలయ్యా. అది సర్లే కానీ ముందు ఆ విషయం చెప్పు. ఏంటి? నన్ను పెళ్లి చేసుకునేవాడు లక్కీయా? ఈ డౌట్ నీకు ఇప్పుడెందుకు వచ్చింది? ఏమో చెప్పొచ్చుగా. లక్కీయే. ఇంటి పని బాగా చేస్తావు, వంట కూడా సూపర్గా వండుతావు. పని మనసు కూడా ఇవన్నీ బాగానే చేస్తుంది. అమ్మ కూడా ఈ పనులన్నీ చేస్తుంది, అలా అని చెప్పి పని మనిషి అయిపోతుందా? నాకెందుకో నువ్వు నీ భర్తని భార్యలా కాదు, ఒక అమ్మలా చూసుకుంటావు అనిపించింది, అందుకే అలా అన్నా. వెళ్దామా?
వావ్, కోపమా? అమ్మాయిలు కోపంగా ఉంటే ఇంత క్యూట్గా ఉంటారా? హ్మ్. ఆ, సరే, ఇప్పుడు దేనికింత కోపం? ఆ ఆ పిల్లతో ఫోటోలు తీస్తా కొలుకుతా ఉండవుగా. అయ్యో, ఇప్పుడు తెలుస్తా ఉండది మీ పట్నం అబ్బాయిలతో చాలా జాగ్రత్తగా ఉండాలని. ఏంటి అలా మాట్లాడుతున్నావు? నేనేదో అమ్మాయిలు కడుపులు చేసి వదిలేసినట్టు. నువ్వు చేసినా చేసేటోడువేలే. రామ రామ, ఏంటా మాటలు? చేసేటివన్నీ కృష్ణుడి పళ్ళు, మళ్ళేంటికి ఆ రాముని తెలుసుకునేదే. ఆ, చూడు, నువ్వు నన్ను చాలా రాంగ్ యాంగిల్లో అర్థం చేసుకుంటున్నావు. చేసే పనులు సక్రంగా ఉంటే రాంగ్ యాంగిల్ ఎందుకు చూస్తారు? అయినా నాకెందుకులే, నువ్వు ఎవరితోనైనా ఫోటోలు తీసుకో, ఎవరితోనైనా కులుక్కో. కులక్కడమా? ఏం మాట్లాడుతున్నావు? ఇన్ని దినాలు నాతో తిరిగినావే, నాకు ఒక్క ఫోటో అయినా తీసినావా? పోనీ ఇప్పుడు తీనా? ఏం బల్లే, నువ్వు తీసి నువ్వే పెట్టుకో. అప్. నీకు చాలా పొసెసివ్నెస్ ఉంది. ఏంది? ఆ, అంటే అది ఎలా చెప్పాలి? తెలుగులో తెలియదే. ఆ, మన అనుకుంటే ఎక్కువ కంట్రోల్ చూపించడం. సరే, సారీ, ఏదో సరదాగా చేశాను. సారీ చెప్తున్నానుగా, సారీ. అమ్మయ్య, బ్రతికించావు. ఆకలేస్తుంది, తిందామా? పద. ఈ పిల్లోడు ఏదో మాయ చేస్తూ ఉంటాడు. అయినా ఆ పిల్లతో ఉంటే నాకు కోపం రావడం ఏంది? అసలు ఈ ఫీలింగ్ ఏందో కూడా అర్థం కావట్లేదు. ఒకవేళ ఆ పిల్లోడికి కూడా నా మీద అదే ఫీలింగ్ ఉంటే అది ఎట్టా నాకు తెలిసేది? మే వరలక్ష్మి, ఏంది ఇక్కడికి రమ్మన్నావు? రే, నువ్వు నాకు హెల్ప్ చేయాలరా. హెల్పా? ఏం హెల్ప్ మే? ఇట్రా. వరలక్ష్మి, వరలక్ష్మి, వరలక్ష్మి. ఏయ్, ఎవరు నువ్వు? నేనెవరా? ఇంతకు నువ్వెవరు? మావా, నువ్వా? ఏంది మధ్య పక్కొచ్చేదే లేదు? ఎవరి పిల్లోడు కొత్తగా ఉన్నాడే? నాయన వాళ్ళ ఫ్రెండ్ కొడుకులే. మామ అడిగినాడు, పొలం కడిగినాడా? అవును. ఏం పేరబ్బా నీ పేరా? అభిరామ్. నా పేరు సూరిబాబు. ఇలా ఆయన మా అమ్మ సొంతం తోడబుట్టినోళ్ళు. అంటే వరలక్ష్మి మీకు చెల్లే కదా? యో, ఏం మాట్లాడుతున్నావా? అసలు వెళ్ళా నీకా మరదలు కదా ఏదా? ఓహో, సారీ, ఈ సబ్జెక్ట్లో కొంచెం వీక్. ఒక్కడివే ఏం చేస్తావు కానీ పద, అట్టా పోయి మాట్లాడుకుందాం. పదబ్బా. అవును, ఏ పని మీదకి వచ్చిన వాడికి? అది కొంచెం పర్సనల్ అండి. సర్లే, నాకెందుకులే కానీ మా వరలక్ష్మి నీతో బాగా మాట్లాడుతుందా? అట్టగైతే నువ్వు నాకు చిన్న పని చేసి పెట్టాలి అబ్బాయ. నేనేం చేయాలి? నాకు వరలక్ష్మి అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అబ్బాయ. కానీ అది ఆ పిల్లకి చెప్పడానికి ధైర్యం లేదు. ఒక్క తూరి నా మాటగా ఈ విషయం ఆ పిల్లకి చెప్తావా? ఇలాంటి మీడియేటింగ్ అంతా నా వల్ల కాదు. మడ్డి ఎట్లా ఏందా బాబూతులు తిడతావా? ఐ మీన్, ఇలాంటి రాయబారాలు నా వల్ల కాదంటున్నా. అట్టా కన్నా బాక అబ్బాయ, ఆడవాళ్ళు ఎవరు కదా, మనకి డీల్ చేయడం తెలీదు. ఈ ఒక్క పని చేసి పెట్టు. అయినా ఈ పని నాతోనే చేయించాలని మీకెందుకు అనిపించింది? నువ్వు చూడడానికి బాగా చదువుకున్నట్టున్నావు, పైగా పట్నం పిల్లోడివి. ఇట్లాంటి విషయాలలో నీకు బాగా అనుభవం ఉంటుందని. సరే, ఇప్పుడేంటి? మీరు తన్ని ప్రేమిస్తున్నారని తనకు చెప్పాలి, అంతేగా? అంతే అబ్బాయ, అంతే. సరే. ఏంది ఏదో మాట్లాడాలన్నావు? అదే, మీ మామ ఉన్నాడుగా, సూరి మామ. తనపై నీ ఫీలింగ్ ఏంటి? ఫీలింగా? ఏం ఫీలింగు? ఎందుకిట్ట అడుగుతాండవు? ఆ అబ్బాయికి నువ్వంటే ఇష్టం అంట, నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పమన్నాడు. ఏంది నువ్వు అనేది? నిజంగానే మా మామ ఇదంతా చెప్పినాడా? నిజం, ప్రామిస్. మరి నాకు ఇప్పటిదాకా ఒక్క తూరు కూడా చెప్పలేదు. చెప్తే ఏం చేసుంటావు? వెళ్ళి పెళ్లి చేసుకుంటావా? ఇంకేం చేసేది, ఎట్టాగో నాకు తప్పదుగా. అలా అంటావేంటి? ఇష్టం లేదని చెప్పొచ్చుగా.
నేనట్టా చెప్పినా మా నాయనతో చెప్పి ఒప్పిస్తాడు. సొంతం ఆడబిడ్డ కొడుకు కదా, మా నాయన మాత్రం ఏం చేస్తాడు? పిచ్చి పట్టిందా నీకు? ఎంత బంధువైతే మాత్రం నీకంటూ ఒక మనసు ఉంటుందిగా. ఇష్టం లేని పెళ్లి చేసుకొని కళ్ళు మూసుకొని కాపురం చేస్తావా? ఆడబిడ్డ జీవితం అంటేనే అంతే కదా. మాకు నచ్చినట్టు మేము ఆడ బతికేది. సర్దుకుపోతేనే కదా బతకగలం. అంత అవసరం లేదులే, కావాలంటే మీ నాన్నతో నేను మాట్లాడతాను. ఏం మాట్లాడినా ప్రయోజనం లేదులే. అయినా నా గురించి నువ్వెందుకు వరి అవుతా ఉండవు? ఆ, ఎంతైనా తెలిసిన అమ్మాయివి, లైఫ్ ఎవరిదైనా లైఫే కదా. ఏం లైఫో ఏమోలే. పల్లెటూరులో పెరిగిన దానికి ఇంతకంటే గొప్ప లైఫ్ ఏముంటుంది? ఎందుకు ఇలా అనుకుంటావు? నీకేం తక్కువ? నీకు ఆ అబ్బాయి సెట్ అవ్వడు. నీకు ఆ అబ్బాయి కంటే మంచి అబ్బాయి వస్తాడు. ఎవరు దాకో ఎందుకు? నువ్వు ఉండవు. నాలాంటి పల్లెటూరు పిల్లని పెళ్లి చేసుకుంటావా? ఎందుకు చేసుకోను? కళ్ళకద్ది మరీ చేసుకుంటా. పల్లెటూరు అమ్మాయి, సిటీ అమ్మాయి, చదువుకున్న అమ్మాయి, అందమైన అమ్మాయిని కాదు. వాటన్నిటికంటే ముఖ్యంగా మనల్ని అర్థం చేసుకునే అమ్మాయి కావాలి. నన్ను నమ్ము, నీకు మంచివాడు, నీ మనసుకు నచ్చినవాడు వస్తాడు. అయితే సరే. ఓయ్, మరి ఆ అబ్బాయికి ఏం చెప్పమంటావు? నా మనసుకు నచ్చిన అబ్బాయి నాకు దొరికినాడని చెప్పు.